ఈ తెలంగాణ గవర్నమెంటు రైతులకు సంబంధించిన ఒక యాప్ రూపొందించింది. అది ఏమిటి అంటే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. రైతు సోదరులకు పెద్ద శుభవార్త అని చెప్పాలి. అది రైతులకు బాగా ఉపయోగపడేది. ఈ ఎరువుల విషయానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుకుంటూ రైతులు వచ్చేసి క్యూ లైన్లో నిలబడి నానా అవస్థలు పడే పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త యాప్ను తెచ్చింది. అదే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. మన తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా దాన్ని అమలు చేసేందుకు దాన్ని రూపొందించారు. మరి దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఈ రకమైన యాప్ను రూపొందించడం అనేది చాలా మంచి విషయము. మరి దాని ఏమిటి అంటే మనకి ఆ యాప్ను మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి పోయి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లేస్టోర్లో వెళ్ళి చేసుకోవాలి. యాపిల్ ఫోను లాంటి వాటికి సపోర్ట్ చేయడం లేదని చెప్తున్నారు. ఫ్యూచర్లో వాటికి కూడా అవకాశం ఇస్తారని ఆశిద్దాం. మరి ఏ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇది, మరి దీనివల్ల లాభాలు ఏంటి, నిజంగానే ప్రభుత్వానికి ఏమన్నా సేఫ్ అవుతుందా, రైతులకు ఏమన్నా సేఫ్ అవుతుందా, మరొకసారి చూద్దాం. ఇది ప్రభుత్వానికి కూడా ఒక రకమైన సేవ అని చెప్పుకోవాలి. రైతు సోదరులకు పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఇది ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి, గూగుల్ ప్లేలోకి వెళ్ళి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని కొడితే అక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎందుకు అనంటే ప్రతి రైతు తమ ఆధార్ కార్డులు తమ పాస్బుక్లు ఎంటర్ చేయగానే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. మరి వాళ్ళకి ఎంత యూరియా ఉంది, ఎంత డిఏపి ఉంది, ఎంత అవసరము అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ లిమిట్లోనే రైతులకు యూరియా కానీ డిఏపి కానీ సప్లై అవుతుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ప్లేస్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు పట్టాదారు పాస్బుక్ కలిగిన రైతులా, లేదు అని అంటే ఆథరైజ్డ్ అధికారులా, లేదు అంటే డీలర్సా అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. మనము రైతులం వచ్చేసి పట్టాదారు పాస్బుక్ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకొని దాని మీద క్లిక్ చేయగానే మీ పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. ఇటీవల 2018లో కొత్తగా ఇచ్చినటువంటి పాస్బుక్ నెంబర్ ఉంటుంది. T10 ఇట్లా సిరీస్ మీద ఉంటుంది. అది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత అది కన్ఫర్మేషన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ వస్తాయి. వచ్చినాక అక్కడ మీరు ఎన్ని ఎకరాలు ఉంది, మీ భూమి ఎంత ఉంది అనేది వస్తుంది. మరి అలా ఎంత భూమి సాగు చేస్తున్నారు, మరి వరియా, మొక్కజొన్న, పత్తియా, ఇంకేమైనా ఇతరము కుస్మ విస్మ ఇంకా ఏమి సాగు చేస్తున్నారు అనేది డీటెయిల్స్ అక్కడ కనబడుతుంది. మీరు ఏది సాగు చేస్తున్నారో అది దాని మీద క్లిక్ చేస్తే మన ఫర్టిలైజర్ డీటెయిల్స్ వస్తాయి. నీకు ఇంత అవైలబిలిటీ ఉంది, నీకు 9 సంచులు వస్తాయి, 8 సంచులు వస్తాయి. మీరు తీసుకుంటే కూడా ఇదివరకు తీసుకుంటే కూడా మీరు ఈ పీరియడ్లో ఈ రబీ సీజన్లో 2 సంచులు తీసుకున్నారు. మరి అవి కూడా ఎట్లా తెలుస్తుంది అని అంటే ఆధార్ కార్డు పెట్టి తీసుకున్నాం కదా మనం. దాని ప్రకారంగా మనకి 2 సంచులు తీసుకున్నారు, రిమైనింగ్ ఇంకా 8 సంచులు వస్తాయని చెప్పి అక్కడ చూపిస్తుంది. బుకింగ్ చేసుకుంటారా మీరు, కావాలా అని అడుగుతుంది. కావాలని అనుకుంటే అక్కడ బుకింగ్ దగ్గర కొట్టాలి, ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకొని ఎన్ని సంచులు కావాలనో అన్ని సంచులు అక్కడ ఎంటర్ చేసుకుంటే అక్కడ డీలర్ ఎక్కడ తీసుకుంటారు మీరు అని అడుగుతుంది. మీకు అందుబాటులో గల అక్కడ డీలర్ సెంటర్లు అంటే ఆథరైజ్డ్ సెంటర్లు అక్కడ కనబడతాయి. ఆ సెంటర్ని ఎన్నుకొని మీరు ఎంచుకున్నట్టయితే మీరు మీ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళి నేరుగా తీసుకోవచ్చు. మరి దీనివల్ల లాభాలు ఏంటి అంటే మనం పనులన్నీ ఇచ్చిపెట్టుకొని ప్రతి రైతు మనము మొన్నటిదాకా చూసాం చెప్పులు లైన్లో పెట్టుకొని
రకరకాల నానా అవస్థలు పడి తిండి లేక తిప్పలు లేక చాలా అవస్థలు పడడం మనం చూసాం. ఆ తిప్పలు తప్పేందుకు ఇది సజావుగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకు అంటే ఇంటికాడ నుంచి బుకింగ్ చేసుకొని డైరెక్ట్ వచ్చేస్తే ఎవరి వాటంతగా వాళ్ళు రావచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. మరి బుకింగ్ చేసిన తర్వాత ఒకవేళ వీలు కాకుండా మరి మన యూరియా పోతుందా, మన దుక్కి సంచి పోతుందా, మన డిఏపి క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ అంటే లేదండి. మీరు పోకపోతే అది క్యాన్సిల్ అవుతుంది. మీ ఎంత అవైలబిలిటీ ఉందో అంత అవైలబిలిటీ అట్లే ఉంటుంది. మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు. ఆ రకమైన ఫెసిలిటీ ఇచ్చారు. మరి ఇంకొక విషయం ఏంటంటే దీనిలో క్లియర్గా మన రాష్ట్రంలో, మన జిల్లాలో మనకు అందుబాటులో గల దగ్గర ఎన్ని యూరియా సంచులు స్టాక్ ఉన్నాయి, ఎంత డిఏపి స్టాక్ ఉంది అని చెప్పి అక్కడ డిస్ప్లేలో కనబడుతుంది. మనకు అవైలబిలిటీ ఉందా లేదా అని కూడా చూపెడుతుంది. కాబట్టి చూసుకొని మనకు చూసుకోవచ్చు. యూరియా లేదు అని అంటే కూడా అక్కడ ఉన్నట్టు కనబడుతుంది, మనకు అది చూసుకోవచ్చు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా సేఫ్ ఉందా అంటే ఉంది. ఏముంది అని అంటే అనవసరమైన ఈ దళారులు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర వాళ్లకు ఈ ఎరువులు తీసుకోవడానికి వీలుండదు. ఎందుకు వీలుండదు అంటే ఇంతకుముందు ఆధార్ కార్డు ఒకటి ఇచ్చిపోతే అదే ఆధార్ కార్డు మీద ఇంకా 4 సంచులు వేరే వాళ్ళకు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి వాటి నుంచి ఇది వాటిని నిషేధించి నిజమైన రైతులకు యూరియా కానీ ఇంకా డిఏపి కానీ ఎరువులు అందించడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ప్రతి రైతు ఎంత తీసుకున్నా గవర్నమెంట్కి లెక్క తెలుస్తుంది. మరి గవర్నమెంట్ నుంచి కూడా ఎంత స్టాక్ వచ్చిందో మనకు కూడా రైతులు కూడా చూసుకోవచ్చు. మరి దీంట్లో సబ్సిడీ కూడా గవర్నమెంట్కు సేఫ్ అవుతుంది. అడ్డగోలుగా తీసుకొని మరి ఇంకా వేరే మార్కెట్లకు తరలిస్తే అది గవర్నమెంట్ నుంచి తీసుకొని పోతే ఈ గవర్నమెంట్ అనేది ఏందో కాదండి, రైతుల సంస్థనే. అది ఏది నష్టపోయినా ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించిందే. దానికి ఈ వ్యవస్థకు అసలు యజమానులే రైతులు. ఏది నష్టపోయినా రైతులు నష్టపోయినట్టే. కాబట్టి ఇది మంచి అవకాశం, మంచి ఆలోచన అనే చెప్పుకోవాలి. మేము రైతు సోదరుల తరఫున నిజంగా ఇది డెవలప్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాగే ప్రతి దాన్ని కూడా పారదర్శకంగా అమలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా రైతు సోదరులు కూడా అదే కోరుకుంటున్నారు. రైతులకు సీజన్ బట్టి అంటే ఏ సీజన్లో ఏం అవసరము విత్తనాలు కానీ ఇంకా ఈ యాప్ ద్వారా రేపు విత్తనాలు బుక్ చేసుకోవడము, అసలు నకిలీవా ఒరిజినలా అని చెప్పి అవి ఐడెంటిఫై చేయడం కూడా దీని ద్వారానే ప్రొసీడ్ అవుదామని చెప్తున్నారు. మరి నిజంగానే ఇట్లాంటి ఫెసిలిటీస్ దీంట్లో కల్పిస్తే చాలా మంచి న్యాయం జరుగుతుంది, రైతులకు కూడా సులువు అవుతుంది. మరి అందరికీ బుక్ చేసుకోవచ్చా అని అంటే చేసుకోరాదు. కొందరికి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏ పిల్లగారిని అడిగినా ఊర్లో వాళ్ళు చేసిస్తారు, బుక్ చేసిస్తారు. మరి దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడికి పోతే మీకు బుకింగ్ చేసి మీ కోటా మీకు ఇస్తాడు. అందులో ప్రాబ్లం ఏం లేదు. మరి ఏంటంటే ఇది ఒక అడ్డగోలుగా తీసుకొని అది చేసే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం తప్ప నిజంగా అవసరం ఉన్న కాడికి తీసుకున్న వాళ్ళకు ఇది వ్యవసాయ రైతులకు మాత్రం మంచి జరుగుతుంది. కాకపోతే దీనిలో వెంటనే స్టాకు అరేంజ్ చేసుకుంటూ మరి రైతులకు అందుబాటులో ఉండేటట్టు చూసి ప్రభుత్వాలు మరి రైతులకు సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా వీడియో నచ్చితే మీకు సమాచారం అందించామనుకుంటే మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఒక షేర్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి అందించిన వాళ్ళు అవుతారు, అట్లనే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ సమాచారం తెలవాలని చెప్పి ఇది షేర్ చేయమని చెప్పి లైక్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. మరి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.